అట్లా అపవాది గ్రహిస్తున్నాడు. సమయము కొంచెమేనని వాడు చాలా వేండ్రముగా పనిచేస్తున్నాడు, తీవ్రంగా పనిచేస్తున్నాడు. అపవాది తల చెత్తగొట్టిన క్రీస్తు ప్రభుల వారు నీకు శిరస్సుగా ఉన్నాడే. నువ్వు చదివిన డిగ్రీలు, తెలివి, జ్ఞానము, వేదాంత ఉపన్యాసములు నీకు వేల ఎంత అయిందో తెలియపరచడం లేదా? ఎలీషా ప్రశ్నిస్తున్నాడు, గేహజన పట్టుకొని ద్రవ్యము, ద్రాక్ష తోటలో ఆస్తులు, భూములు సంపాదించుకొనవచ్చునా అనలేదు. సంపాదించుకుంటే ఇది సమయమా అని అడిగాడు. మందిరము శిథిలమై ఉండగా సరంభి వేసిన బిద్దలో ఉంటాకి ఇది సమయమా అని అడుగుతున్నాడు. అర్ధరాత్రి 12 గంటలు 1 గంట సమయంలో అందరూ శుద్ధీకరణతో, కన్నీళ్లతో, మోకాల మీద పశ్చాత్తాప ప్రార్థనలతో స్వయముగా యేసు క్రీస్తు ప్రభువారు రొట్టెను విరిచి ఇది నా శరీరం, పాత్రను పట్టుకొని ఇది నా రక్తం అని ప్రభు ఇస్తుంటే, అర్ధరాత్రి 12 గంటలకు ముక్కపుచ్చుకొని బయటికి వెళ్ళిపోయి అన్న కైపోత డబ్బులు బేరం పెడుతున్నాడు. ఏ సమయం ఇది? యేసు రొట్టె పంచుతున్నాడు. యేసు రక్షణ, లోక రక్షణ గడియ సిలువను బలిపీఠం మీదకి వద్దకొర్రె పిల్లగా యేసే పానార్పణంగా పోయబట్టడానికి వెళుతున్న సమయం. 30 రూపాయల కోసం పరిగెడుతున్నావా? అన్నా కైపోత స్నేహం కోసం వెళ్తున్నావా? బర్రపతో టచ్లో ఉండడానికి వెళ్తున్నావా? నీకు కాలం అర్థం కావట్లేదా? ఇదా నీ క్రైస్తవ అనుభవం? ఇదా నువ్వు సాధించిన 3.5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్? What is the advantage of the so-called experience and knowledge you gain in the theological stuff? At the end of the day, when you are not in a position to prepare somebody for the second coming of Christ, you are absolutely waste. ఆ దినమున దేవుని ఎదుట సంపూర్ణమైన పరిపూర్ణమైన గొర్రె పిల్ల సంఘమును పెళ్లి కుమార్తెగా నువ్వు నిలబెట్టలేకపోతే మొత్తం సున్నాయే కదా. 3 తరాలుగా 4 తరాలుగా క్రైస్తవులు మాకు వాక్యం తెలుసు, మేము అవకాశం ఇస్తే నీకన్నా మంచిగా మాట్లాడతాం, దట్స్ ఓకే. చివరికి మిగిలిందేమిటి? తేలిందేమిటి? ఏది నిద్రపోయే సమయమో, ఏది పిల్లకాయలు ఆటలాడుకునే సమయమో, ఏది విశ్రాంతికి సమయమో, ఇది రెండింతలుగా ప్రయాసపడే సమయం నీకు అర్థం కావట్లేదా? యాకోబు కుమారులో ఇష్షాకరు అని ఒక వ్యక్తి ఉన్నాడు కదా. ఆ ఇష్షాకరు యొక్క అద్భుతమైన ప్రత్యక్షతను గురించి బైబిల్ ఏమని చెప్పింది తెలుసుదా? అతడు ఒక రమ్యమైన భూమిని చూశాడంట. స్తోత్రం చెప్పండి. ఒక రమ్యమైన దేశమును చూశాడట. చూసి ఏమంటున్నాడు? అక్కడ విశ్రాంతి మంచిది కనుక ఇక్కడ మోయుటకు భుజము ఉంచి వెట్టి చేయుటకు దాసుడిగా మారిపోయి ప్రయాసపడతాడంట. వెట్టి అంటే లాభం లేదు. పాడే పాటకి, వాయించడానికి, చేసే ప్రసంగానికి పడే ప్రయాసకు ఫలితమేమీ కనబడలా. ఒక వెట్టి చాకిలలా ఉంది. పేమెంట్ వచ్చింది కాబట్టి పాడేవాడు, వాయించేవాడు, ప్రసంగించేవాడు కుప్పలు తకుండా ఒక బానిస మాదిరి వెట్టి చాకిలలాగా భుజమును వంచి మోసి ఎవడరా ప్రయాసపడుతుంది? నీకు తెలివిలేదా? సంపాదించుకునే వయసు కాదా? పోగేసుకునే తెలివితేటలు లేవా అని ప్రశ్నించే వాళ్ళు కుప్పలు తెప్పలున్నా అసలు ఇక్కడ విశ్రాంతి మంచిది కాదు, ఇక్కడ ఉండటమే మంచిది కాదు, ఇది మనకి తగిన ప్రదేశం కాదు. అదిగో రమ్యమైన దేశం అని కనబడుతుంది. 48వ కీర్తన 1వ వచనంలో ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను ఉంది. రమ్యమైన ఎత్తుగల చోట ఉండి సర్వ భూమికి ఆశీర్వాదకరంగా ఆకర్షణీయంగా ఉంది. అది సియోను పట్టణం, నూతన యెరూషలేము పట్టణం, దేవుని పరలోకమని వాక్యం చెబుతుంటే ఇష్షాకరు చూస్తున్నాడు. ఆ పట్టణాన్ని దర్శనం చూశాడట. విశ్రాంతి అంటే అక్కడ, బతికితే అక్కడ బతకాల, ఇక్కడ ఎందుకయ్యా బాబు అని ఎప్పుడైతే తనకు ఆ దర్శనం కళ్ళలో ఉందో, ఒక పక్కన సుఖము, సంతోషం, సరదా, డబ్బు, ఐశ్వర్యం అన్ని ఛాన్సులు ఉంటే కూడా అటు వదిలి మోయుటకు భుజము ఉంచి వెట్టి చేసే దాసులాగా తిప్పలు పడుతున్నాడు. నీకు టైం అర్థమైతే తెల్లవారుజామున లేచిన స్కూలు పిల్లాడు ఇంకా 5 కదా అయిందని మళ్ళీ పడుకున్నట్ట. మెలుకు వచ్చేసరికి 8:30. మెల్లిగా బద్ధకం విరుచుకొని అలా గడియారం చూస్తే 8:30. వాడి ముందు ఏ రోబోట్ పనిచేయదు యేసు రక్తం ఇచ్చి.
ఎగిరి దూకి ఇక గోడ గుద్దుకొని మంచానికి గుద్దుకొని వాడు తయారయ్యే తీరు చూస్తే యేసు రక్త విజయం. మొట్టమొదటిసారి వాళ్ళ అమ్మ నాన్నలకు నూతన ప్రత్యక్షత వీడిలో ఇంత వేగము కలదా? నేనేమంటున్నాను, టైం ఎంతో అర్థమైతే నీకు మూమెంట్ ఎలా ఉంటుంది. ఇంకా సుఖపడే టైమా, ఇంకా సరదా పడే టైమా, ఇంకా అద్భుతాలు ఆశ్చర్యకాలు ఉంటే ఏమిటయ్యా ఈ టైము? ఒక మాట చెప్పేదా మీకు, ఆదిమ సంఘ చరిత్రను చూస్తే అరౌండ్ AD 65 అపోస్తలుడు యూదా సంఘానికి లేఖ రాస్తున్నప్పుడు ద ప్రిపేర్డ్ మెసేజ్ వాజ్ ద ఫోర్త్ కమింగ్ సాల్వేషన్. మనందరికీ కలగబోయేడి రక్షణ, దాని మీద రాద్దామని ప్రిపేర్ అయి కూర్చున్నాడు. 4 మాటలు రాసేసరికి దేవుని పరిశుద్ధాత్మతో మాట్లాడు, నానా రక్షణను గూర్చిన మూలోపదేశమును మాని పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధ కోసం పోరాడమని వ్రాస్తూ వేడుకోవాల్సి వచ్చింది. నేను సిద్ధపడిన మెసేజ్ ఇది కాదు యాక్చువల్గా అన్నాడు. అంటే మొదటి శతాబ్దంలో ఇంకా రక్షణ గురించి ఏం మాట్లాడతావయ్యా? క్రీస్తుని కూర్చొని మూలోపదేశాలు మానేయి, రక్షణ ఉపదేశాలు మానేయి, అపోస్తుల బోధ కోసం పోరాడమని చెప్పు అని చెబితే అది జరిగి 2000 సంవత్సరాల తర్వాత నువ్వు ఇంకా ఏం బోధించాలి మరి?